హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాగూసు వాళ్ళు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతాయి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వ్లాగ్ వచ్చేసి సండే వ్లాగ్ అండి. అందరికీ హ్యాపీ సండే. సండే స్పెషల్ మీరు ఏం చేసుకున్నారో కూడా కామెంట్ అయితే చేయండి. నేను సండే స్పెషల్ వచ్చేసి చికెన్ గ్రేవీ కర్రీ అయితే చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈరోజు మాది నెలలో మొదటి ఆదివారం కదా, మాకు చర్చిలో అయితే బల్లారాధన అయితే ఉంటుంది. యాక్చువల్గా అయితే మాకు బల్లారాధనకైతే భోజనాలు అయితే పెడతారండి. ఇంకా క్రిస్మస్ వస్తుంది కదా అనేసి అయితే స్కిప్ చేశారు. భోజనాలు అయితే లేవు ఈ వారం. ఇంకా అందుకనే కొంచెం మాకు ఎవ్రీ సండే కన్నా ఈ సండే కొంచెం బాగా లేట్ అవుతుంది. ఇంకా చర్చి నుంచి వచ్చేసరికి అయితే 11:30 అయితే అయ్యింది. ఇంకా మా హస్బెండ్ అయితే కర్రీ అయితే ఏది తీసుకొచ్చినా లేట్ అవుతుంది అనేసి చికెన్ తీసుకురమ్మన్నాను. ఎవ్రీ సండే మాకు బ్రేక్‌ఫాస్ట్ చేయడానికి లేట్ అవుతుందండి. ఈ సండే ఇంకా బ్రేక్‌ఫాస్ట్ కూడా ఏం చేయలేదు. ఇంకా డైరెక్ట్‌గా కుకింగ్ అయితే చేస్తున్నాను. మా హస్బెండ్ అయితే పెద్ద బాయిలర్ చికెన్ అయితే తీసుకొచ్చారు. నా స్టైల్‌లో నేను ఎలా చేస్తాననేది ఈరోజు వీడియోలో చూపిస్తాను. చాలా అంటే చాలా బాగుంటుందండి. చాలా సింపుల్‌గా అయిపోతుంది. నేను మొదటగా చికెన్ అయితే నీట్‌గా అయితే క్లీన్ చేసుకున్నాను. ఎప్పుడు నాన్ వెజ్ చేసుకున్నా నేను చెప్పే మాటేనండి. నేను లెమన్ సాల్ట్‌తో అయితే నీట్‌గా అయితే క్లీన్ చేసుకున్నాను. ఎందుకంటే కోళ్ళకి ఇంజెక్షన్ చేస్తారు కదా, అవి పెరగడానికి. వాటి వల్ల మనకి ఇన్ఫెక్షన్‌లు వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయండి. అందుకనే నేను లెమన్ సాల్ట్ వేసి అయితే నీట్‌గా అయితే క్లీన్ చేసుకున్నాను. క్లీన్ చేసుకున్న చికెన్‌లోకి అయితే పావు స్పూన్ అయితే పసుపు అయితే వేశాను. అలాగే రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. అలాగే రుచికి తగినంత కారం అయితే వేసుకొని మ్యాగ్నేట్ అయితే చేసుకోవాలండి. మ్యాగ్నేట్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కనైతే పెట్టుకోవాలి. అలా పక్కన పెట్టుకుంటే పెద్ద బాయిలర్ కదా, కొంచెం మనం త్వరగా అనేది ఉడుకుతుంది. చికెన్ కర్రీ నేను చాలా రకాలుగా చేస్తూ ఉంటానండి. ఒక్కోసారి మా అమ్మ చేసే స్టైల్‌లో చేస్తాను. ఒక్కోసారి నా స్టైల్‌లో చేస్తాను. ఒక్కోసారి రకరకాలుగా నేను ఏదైనా యూట్యూబ్‌లో చూస్తే ఆ స్టైల్‌లో అయితే చేస్తూ ఉంటాను. ఈసారైతే కొంచెం పెద్ద బాయిలర్ కాబట్టి కొంచెం ఉప్పు కారాలైతే పట్టించాను. కొంచెం ముక్కలకైతే ఉప్పు కారం పట్టి టేస్ట్ బావుంటుందనేసి. ఇక్కడైతే ఉప్పు కారం పట్టించి పక్కనైతే పెట్టాను. ఈ లోపైతే నేనైతే ఉల్లిపాయలను, పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసుకుంటాను. యాక్చువల్‌గా చాలామంది అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలు వేసైతే పేస్ట్ చేసైతే వేస్తారండి. నేనైతే పేస్ట్ అయితే అల్లం, వెల్లుల్లి ఓన్లీ అల్లం, వెల్లుల్లి పేస్ట్ అయితే చేస్తాను. మిగతా ఉల్లిపాయ ముక్కలైతే నేనైతే కట్ చేసుకుంటాను. అలా పేస్ట్ వేసినా కూడా టేస్ట్ అయితే బావుంటుంది. అలా కూడా ట్రై చేయొచ్చు. కర్రీ కోసమైతే స్టవ్ మీద అయితే కళాయి పెట్టాను. అందులోకైతే 150 గ్రామ్స్ అయితే ఆయిల్ అయితే వేసాను. ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలండి. ఆయిల్ అయితే హీట్ అయ్యింది. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకైతే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని అందులోకైతే లైట్‌గా సాల్ట్ అయితే వేసుకోవాలి. ఆల్రెడీ మనం చికెన్‌లో వేసాం కాబట్టి నేను లైట్‌గానే వేస్తున్నాను. ఉల్లిపాయ ముక్కలు మగ్గాలి అంటే కొంచెం సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గుతాయి కాబట్టి లైట్‌గా అయితే వేస్తున్నాను. నేనైతే కేజీన్నర చికెన్ అయితే తీసుకున్నాను. దానికి తగ్గట్టుగా మెజర్‌మెంట్ కొలతలైతే చెప్తున్నానండి. ఇక్కడైతే ఉల్లిపాయ ముక్కలైతే మగ్గినియి. అందులోకైతే ఫ్రెష్‌గా పట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్‌గా పట్టుకుంటేనే టేస్ట్ అయితే బావుంటుంది. స్మెల్ కూడా బావుంటుంది. ఇక్కడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, పచ్చివాసన పోయే వరకైతే వేపుకోవాలి. వేగిన తర్వాత అందులోకైతే మనం కలుపుకున్న చికెన్ అయితే యాడ్ చేసుకున్నాము. యాక్చువల్‌గా పెద్ద బాయిలర్ చికెన్ ఉడకటానికి కొంచెం టైం ఎక్కువగానే పడుతుందండి. అందుకనే ఎక్కువ మంది కుక్కర్‌లో అయితే కుక్ చేస్తారు. నేను కళాయిలోనే చేస్తున్నానండి. ఇలా కళాయిలో వేసి చేసినా కూడా మనకి త్వరగా ఉడకాలంటే చిన్న చిట్కా అయితే చెప్తాను, ఫాలో అవ్వండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేగిందండి. అందులోకి ఉప్పు, కారం కలుపుకున్న చికెన్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చికెన్ అయితే యాడ్ చేసుకున్నాను. చికెన్ వేసుకొని కలుపుకొని ఒక 10 నిమిషాలైతే మగ్గనివ్వాలి. అలా మగ్గనిస్తే అందులో నుంచి అయితే వాటర్ అయితే రిలీజ్ అవుతుందండి. ఆ వాటర్ అంతా రిలీజ్ అయ్యే వరకైతే ఉడికించుకోవాలి. ఇక్కడైతే నేను మూత పెట్టి ఒక 10 నిమిషాలైతే ఉడికించుకుంటాను. వాటర్ అయితే రిలీజ్ అవుతుంది. అలా ఉడుకుతున్న కర్రీలో వాటర్ అయితే రిలీజ్ అయిందండి. ఇలా రిలీజ్ అయిన వాటర్ అంతా డ్రై అవ్వాలి. అలా డ్రై చేసుకుంటేనే మనకి నీచు స్మెల్ లేకుండా టేస్ట్ అయితే బావుంటుంది. అలా వాటర్ డ్రై అయిన తర్వాతే మనం నార్మల్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. నాకు నాన్ వెజ్‌లో ఏదైనా ఇష్టముంది అంటే మాత్రం అది చికెన్ కర్రీయేనండి. చికెన్ అంటే చాలా ఇష్టం. నా ఫేవరెట్ అనమాట. ఇంకా నేను చికెన్ చేసిన రోజు మాత్రం నాకు ఫుల్ హ్యాపీ ఉంటది. ఇంకా నేనైతే చాలా ఇష్టంగా తింటాను. మా హస్బెండ్‌కి మాత్రం చికెన్ అంటే నచ్చదండి. మటన్ కర్రీ అంటే తనకిష్టం. ఇంకా మా పిల్లలకు కూడా చికెన్ అంటే ఇష్టం కాబట్టి ఇంకా మా పిల్లల కోసం, నా కోసం అయితే ఈరోజు చికెన్ అయితే తీసుకొచ్చారు. ఈరోజు మాకైతే పండగేనండి. అలా ఉడుకుతున్న కర్రీలోకైతే టమాటా పేస్ట్ అయితే యాడ్ చేశాను. టమాటా పేస్ట్ కూడా వేసి ఒక 5 నిమిషాలైతే మగ్గనివ్వాలి. టమాటా పచ్చితనం పోయి మనకు టేస్ట్ అనేది బావుంటుందండి. నేను యాక్చువల్‌గా అయితే టమాటా అయితే చిన్న బాయిలర్ అయితే టమాటా అయితే వేయనండి. ఇది పెద్ద బాయిలర్ కదా, టమాటా అయితే వేశాను. ఒక్కోసారి ఒక్కోలా చేస్తూ ఉంటాను. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుంటుంది. ఇక్కడైతే వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. వాటర్ యాడ్ చేసుకొని అందులోకైతే త్వరగా ఉడకాలని అయితే వంట సోడా అయితే చిటికెడైతే వేస్తున్నాను. వేసి ఒక 20 నిమిషాలైతే ఉడికించుకుంటాను.
వంట సోడా వేసిన తర్వాత 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడైతే ఒకసారి అయితే ఉప్పు, కారం అయితే చెక్ చేసుకోవాలండి. ఇక్కడైతే నేను ఉప్పు, కారం అయితే చెక్ చేస్తున్నాను. నాకైతే ఉప్పు చాలలేదు, కారం కూడా చాలలేదండి. ఇంకా కొంచెం అయితే నేను ఉప్పు, కారాలైతే యాడ్ చేసుకుంటాను. ఇక్కడైతే లైట్‌గా అయితే ఉప్పు అయితే వేస్తున్నాను. ఉప్పు వేసిన తర్వాత అందులోకైతే లైట్‌గా కారం వేసుకుంటాను. కారం వేసి ఒక 10 నిమిషాలైతే మగ్గనిస్తాను. ఇక్కడైతే కారం అయితే వేస్తున్నాను. కారం వేసి మగ్గనివ్వాలి. యాక్చువల్‌గా ఇక్కడైతే ఒక వీడియో అయితే స్కిప్ అయిందండి. నేను కొత్తిమీర అయితే వేశాను. కొత్తిమీర వేసిన వీడియో అయితే స్కిప్ అయ్యింది. మనం అలా ఉడుకుతున్న కర్రీలోకైతే కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలి. ఫైనల్లీ అందులోకైతే 1 స్పూన్ అయితే గరం మసాలా అయితే వేసుకోవాలి. గరం మసాలా అంటే చికెన్ మసాలా అయితే వేసుకున్నానండి. చికెన్ మసాలా వేసుకున్న తర్వాత అర స్పూన్ అయితే నేను బిర్యానీ మసాలా కూడా వేస్తున్నాను. బిర్యానీ మసాలా వేసుకుంటే చికెన్ కర్రీలో టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుంటుందండి. ఇప్పటి వరకు ఎవరు చెప్పి ఉండరు. ఒకసారి అలా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం ఎక్సలెంట్‌గా ఉంటుంది. యమ్మీగా ఉండే చికెన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిందండి. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే మాత్రం టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఈ ప్రాసెస్‌లో అయితే ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బావుంటుందండి. మీరు ఈ ప్రాసెస్‌లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ అయితే చేయండి. నాకైతే చాలా అంటే చాలా బా వచ్చిందండి. నేను వేడి వేడిగా అయితే తిన్నాను కదా! టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఈరోజు లేట్ కాకపోతే నేను అసలు చికెన్ కర్రీలోకి అయితే వెజ్ పులావ్ అయితే చేద్దాం అనుకున్నానండి. కాకపోతే ఈరోజు చాలా లేట్ అయ్యింది. అందుకని వెజ్ పులావ్ అయితే స్కిప్ చేశాను. ఇంకా ఈవినింగ్ అయితే వెజ్ పులావ్ అయితే చేస్తాను. వెజ్ పులావ్‌లోకి అయితే ఈ చికెన్ కర్రీ అయితే చాలా అంటే చాలా బావుంటుంది. నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో అయితే ఎక్కడైతే ఎండ్ అవుతుంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. ప్లీజ్ సపోర్ట్ మీ. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.